we can get out of there? అక్కడ నుండి బయటకు వెళ్ళాలి. అక్కడ చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. Could we go out and run along the rooftops? Could we get into the attic? ఈ పక్కన ఉన్నటువంటి ఒక బంగ్లా నుంచి ఒక ఇల్లు నుంచి ఒక ఇల్లు నుంచి దాటుకుంటూ వెళ్ళాలా అని మేము ఆలోచన చేస్తున్నాం. We didn't know what to do. నేను ఏం చేయాలో మాకు తెలియదు. ఎందుకంటే చైతన్యంలో సువార్త చెప్పడం నిషేధం, చర్చలు నడపడం నిషేధం. అలాంటి స్థలానికి మేము వెళ్ళాం. So the pastor says you can't leave. అప్పుడు భాస్కర్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరని చెప్పారు. So why don't you keep preaching? అయితే నువ్వు ఎందుకు ఇక్కడ ప్రసంగం చేయకూడదు? So it was my friend's turn. అది మా స్నేహితుడి యొక్క సంగమం. He went downstairs into the sanctuary. He began to preach. అక్కడ సంఘాలు మనకు బయట ఉండవు, లోపలికి అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. And about 40 minutes in, 40 నిమిషాల తర్వాత he comes running upstairs. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. And he said, "No, get in the attic, get in the attic. The police are coming in." ఆ పోలీసు వాళ్ళు వస్తున్నారు, మనకి బయటకు వెళ్ళిపోవాలి అని. Now, there was a wall అక్కడ ఒక మంచి పెద్ద గోడ ఉంది. with a desk right in front of it. అక్కడ ఒక డెస్క్ లాంటిది ఎత్తైనది ఉంటుంది. And there was an attic door right here. అక్కడ ఒక డోర్ ఉంది. So we stepped on the chair, on the desk, and went into that attic door. అక్కడ ఉన్నటువంటి డోర్ నుంచి మేము కష్టపడి బయటకు వెళ్ళాం. They had just every beams up there. అక్కడ కేవలము మనం బొంగులు అంటే కదా, ఆ బొంగులతో అక్కడ ఉండేది. The ceiling was a quarter inch thick. ఆ యొక్క సీలింగ్ కూడా చాలా చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. Very thin. We were the police came in. పోలీసు వాళ్ళు లోపలికి వచ్చేసారు. We could smell the cigarette smoke coming up from the floor. అక్కడి నుంచి సిగరెట్స్ బయటకు వస్తాం. They began to interrogate the people in the pastor. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కన్నా ఇంటర్ప్రేట్ అంటే ప్రశ్నించడం ప్రారంభించారు. They came downstairs where we were. మేము ఎక్కడున్నామో అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చేసారు. They began to look through his desk. డెస్క్ చూశారు, They began to look at all the covers. అన్ని కవర్స్ చూశారు, They turned over the furniture. పర్మితో తీసేశారు. But they never opened the attic door. ఎక్కడికైతే పోయినామో ఆ డోర్ తీయలేకపోయారు. We're sitting on the other side. మేము చిన్న దాంట్లో వెళ్ళి పక్క సైడ్ ఉన్నాము. Now we weren't పడలేదు అక్కడ, because we were teasing. ఎందుకంటే మేము ఒకరికొకరు మేము పాల్గొంటున్నాం. I told my friend that was by the door. ఆ డోర్ పక్కన ఉన్న నా స్నేహితుడితో I చెప్పాను, said, if they open that door, ఒకవేళ వాళ్ళు ద్వారం తెరిచి ఉంటే I'm going to push him out of the top. I'm going to push him out of the top. అతను ఒక ఆఫరింగ్ లెక్క కానుక లెక్క అతను బయటకు వచ్చేవాడు. And we like, so here we are in that attic. మేము అలాంటి భయంకరమైన స్థితిలో మేము అక్కడ పరిచయం చేశాం. More police. వాళ్ళు ఇంకా ఎక్కువ పోలీసులు పంపించేశారు. They searched that room again. మరలా రూమ్ వాళ్ళు వెతికారు. Again, they ఆనని మాత్రం వాళ్ళు there almost 3 hours. అక్కడే ఉన్నారు. And then they took the main jail. అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి పోలీసులు తీసుకెళ్ళి And they came up and let us in the attic finally. They came upstairs and let us. అప్పుడు పైకి వచ్చేసి మేము ఎక్కడైతే దాక్కున్నామో అక్కడ నుంచి మమ్మల్ని బయటకు తీసాం. After a few hours, the pastors came back. కొద్ది గంటల తర్వాత మా దగ్గరకు వచ్చి He said, they hit me, they kicked me, I'm not giving you up. Hallelujah, hallelujah, hallelujah. వాళ్ళని ఆ పోలీసు వాళ్ళు తన్ని కొట్టారంట. వాళ్ళు కేకలు వేశారంట. They were excited. వాళ్ళు చాలా సంతోషంగా, And then there were tears. నేనేమో ఏడుస్తాను ఇక్కడ. The people desired that we would get away. వాళ్ళకు మమ్మల్ని కనుక పోలీసు వాళ్ళు మేము బయట అవకాశం ఉండదు కనుక త్వరగా వెళ్ళాలని ఇక్కడ ప్రజలు ఆశించారు. Can't walk in fear. మనము భయంలో నడవకూడదు. దేవుడు మనకి శక్తినిచ్చాడు, దేవుడు మనకి ప్రేమనిచ్చాడు, You have sound. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను You have Jesus. దేవుడు యేసు ప్రభువు మనకి ఇచ్చాడు. ఆమేన్. Let the love of God fill you today. దేవుని ప్రేమ మన హృదయంలో నింపనివ్వండి. Have a confidence in who He is. ఆయన ఏమైనాడో ఎవరైనాడో ఆయనలో సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉందాం. Let the love of God fill you. ఆయన యొక్క ప్రేమ చేత మనం నింపబడదాం. His love ప్రేమ casts ప్రేమ భయమును వెలగొడుతుంది. because fear ఎందుకంటే
leads to torment. భయము మనల్ని బాధిస్తుంది. We don't want to be tormented. మనం బాధించబడడం దేవుడికి ఇష్టం లేదు. ఈరోజు ఉదయం 4 విషయాలు మీతో పంచుకున్నాను. Yeah, praise, మొదటిది స్తుతించడం, రెండవది giving, ఇచ్చుట, forgiveness, మూడవది క్షమాపణ, నాలుగవది ప్రేమ. we need all that. ఇవన్నీ మన జీవితంలో కావాలి. Shine in Jesus. మనం యేసుతో ప్రార్థించవలసిన Let's pray today. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. Yes. అందరూ చూస్తున్నట్లయితే 4 విషయాలు నాకు తెలియదు కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేయాలని పోరాటం ఆశిస్తున్నాడు. మొదటి పోరాటం అనేక సార్లు విశ్వాసులు మన వలన కూడా కృంగిపోయిన స్థితిలో ఉంటాం, దిగిపోయిన స్థితిలో ఉంటాం, భారమైన ఆత్మ నమ్మకలేని పరిస్థితిలో ఉంటాం. అయితే భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని వలన ఆశపడుతుంది. స్తుతి వస్త్రాన్ని వలన ఆశపడుతుంది. అనారోగ్యాన్ని బట్టి మనం స్తుతించగలం కానీ స్వస్థ చేసేది బట్టి మనం స్తుతించగలం. ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం స్తుతించగలం కానీ అవకాశాలు యెహోవా ఈ అన్ని చూసుకోవడానికి స్తుతించగలం. హల్లెలూయా. నమ్మలేని పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాలలో ఆయన స్తుతించలేం కానీ అన్నిటిలో బయటికి తీసుకురాగల దేవుడు మన దేవుడు అని స్తుతించగలిగినాం. రెండవది మీ పంటని ఆ శాపాన్ని, ఆర్థిక వ్యవస్థల్ని తీసివేసే శాపాన్ని, నెమ్మది సమాధానాన్ని దొంగిలించే శాపాన్ని ఆగర్భించాలంటే ఆయన పొందాలంటే మనకి ఇవ్వవలసిన ఎప్పుడైతే మన పంటలు పనిచేస్తూనే ఉంటుంది, ఆరోగ్యం తినివేస్తూనే ఉంటుంది, సమాధానం తినివేస్తూనే ఉంటుంది, సంతోషాన్ని తినివేస్తూనే ఉంటుంది. తినకుండా దేవుడు గర్వించాలి అంటే మన దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వాలి. మూడవది క్షమ, ఫర్గివ్నెస్. మూడవది దేవుడి సేవ. ఇతరులను క్షమించలేని పరిస్థితులు దేవుడు క్షమించాలి. దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. లక్షల రూపాయల అప్పున్న యజమాని క్షమించాడు కానీ వేల రూపాయల అప్పున్న ఆ వ్యక్తిని తను క్షమించలేడు. అప్పుడు యజమానుడు రాదంటాడు, తీసుకెళ్లి బాధించు వారి చేతికి అప్పగించాడు. ఈరోజు నీవు నేను బాధించబడుతున్నావేమో, బాధించిన కారణం ఏదో తెలుసా? మనల్ని క్షమించలేదు కనుక మనల్ని బాధించు వారి చేతికి అప్పగించాడు. బాధించే వారి చేతిలో మనకు విడుదల పొందాలంటే మనం ఇతరులను క్షమించవలసిన వారమైన ఆయన మనము మన రుణస్తులను క్షమించవలసిన వారు. నాలుగవది చూస్తే పరిపూర్ణమైన ప్రేమలో భయము. భయము పిరికి దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రేమలు శక్తి దేవుడు మనకి ఇంకా భయం ఉంటున్నావా, ఇంకా పిరికిలో ఉంటున్నావా? మీరు మా పక్షం పోరాడుతారు అన్నారు. ఆయన మా పక్షం యుద్ధము చేస్తున్నారు. మీరు మా పక్షం యుద్ధము చేయాలంటే నా విషయాలను నేర్చుకున్నాము. నాయన బాధపరచబడే స్థితిలో మేము సంతోషంగా ఉండాలంటే ఆ సమయంలో మేము శృతి వస్త్రం ధరించుకునే వారుగా ఎల్లప్పుడూ స్తుతించువారు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. పరిస్థితుల్లో డిప్రెషన్ లో మమ్మల్ని బయటికి తీసుకురావాలన్నా మేము విశ్వాసంగా ఉండాలి. ఆయన అలా అనేక మమ్మల్ని క్షమించ